వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2024 థీమ్స్ మరియు యాక్టివిటీస్ గురించి వివరంగా తెలుసుకుందాము. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో డేట్ వైజ్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి జనాందోళన్ డాష్బోర్డ్లో అప్లోడ్ చేయాలి. కావున మీ అందరికీ ముందుగా ఏ ప్రోగ్రాం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది తెలియాలి. 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు చేయవలసిన థీమ్స్ మరియు యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాము. 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు నిర్వహించవలసిన థీమ్ పోషణ్ బి పడాయి బి. పోషణ్ బి పడాయి బి థీమ్లో ఏమేమి యాక్టివిటీస్ చేయాలో చూద్దాము. అంగన్వాడీ సెంటర్లలో ఈసీసీఈ లెర్నింగ్ కార్నర్లను ప్రోత్సహించడం. లెర్నింగ్ కార్నర్స్ అనగా అంగన్వాడీ కేంద్రాలలో ఆట వస్తువులను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడం. పిల్లలు తమ స్వంత ఆసక్తులను అన్వేషించడానికి, వస్తువులను తయారు చేయడానికి, ప్రయోగాలు చేయడానికి మరియు కొనసాగించడానికి అవకాశాలను పొందుతారు. బొమ్మల ఆధారిత మరియు ఆట ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి కమ్యూనిటీ కేంద్రీకృతమైన ఖేలో ఔర్ పఢో ఈవెంట్. ఖేలో ఔర్ పఢో అంటే ఆడుతూ చదివించడం అనగా ఆటలతో విద్యను నేర్పడం. స్వదేశీ బొమ్మలను ప్రోత్సహించే ఆట ఆధారిత అభ్యాసంపై పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం ప్రదర్శన సెషన్. స్వదేశీ బొమ్మల ప్రదర్శన. అంగన్వాడీ వర్కర్లతో స్వదేశీ బొమ్మల తయారీ వర్క్షాప్. అంగన్వాడీ సెంటర్లలో ప్రీస్కూల్ సంసిద్ధత కార్యాచరణ అనగా ప్రీస్కూల్కి సిద్ధమవుతున్న పిల్లల కార్యాచరణ. ఇందులో భాగంగా ఈ ప్రీస్కూల్ పిల్లలకు క్రీడా దినోత్సవం నిర్వహించి ఆటల పోటీలు కండక్ట్ చేయవలెను. ఇది పోషణ్ బి పడాయి బి యొక్క పూర్తి వివరణ. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.